సూప్ సొలై చేయడానికి మనకు కావాల్సినంత కొన్ని వెల్లుల్లి, ఆ తర్వాత అలాగే మిరపకాయలు, ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత మొత్తం పేస్ట్ అయిన తర్వాత ఒక చిన్న బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన అలాగే కడాయి పెట్టేసి దానికి కావాల్సిన 4 స్పూన్ల ఆయిల్ పెట్టి అది హీట్ అయ్యాక దానిలో జీలకర్ర కొంచెం, అలాగే కరివేపాకు కొంచెం, అది హీట్ అయ్యాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నది అది కొంచెం హీట్ అయ్యాక చిటికెడంత పసుపు అవన్నీ కలిపేసి రక్తంలో కొంచెం సాల్ట్ వేసి కలిపి ఆ రక్తాన్ని పోసేసి ఆ తర్వాత రెగ్యులర్గా కలుపుతూనే ఉండాలి. గ్యాప్ లేకుండా మెల్లగా కలుపుతూనే ఉండాలి. గడ్డ కట్టకుండా ఉంటుంది అది. దాని తర్వాత ఇలా అయినప్పుడు మూత పెట్టేసి ఇరవై నిమిషాల తర్వాత అయిపోయిన మన సూప్ సొలై. అందరూ తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.